హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ క్రిస్మస్ టు ఈచ్ ఎవ్రీ వన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ క్రిస్మస్. జ్యోతి చెప్పు. హ్యాపీ క్రిస్మస్ అను. హ్యాపీ క్రిస్మస్. ఇంకా కాఫీ టీ అంతా తాగేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా పులియోగర చేశాను. ఇంకా రైస్ ఉన్నింది కొంచెం ఎక్స్ట్రాగా నైట్ అన్నం అనేసి ఇంకా పులియోగర చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా ఫిష్ తెచ్చాం కదా, ఫిష్ ఎక్వేరియం క్లీన్ చేయాల్సి ఉన్నింది. నీళ్ళని చాలా డర్టీగా అయిపోయాయి. ఇంకా ఫిష్ ఎక్వేరియం అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను. చాలా భయము ఫిష్ అక్కడి నుంచి తీసి ఇంకొక దీంట్లో వేసేకి. చాలా భయపడి వేశాను. నాని చేస్తా ఏంటి కదా. నీళ్ళు కలిసుకోండి రాండమ్మా. నేనేం చేయలేదు రాండమ్మా, నీళ్ళు చేంజ్ చేస్తాను అంతేనా. నువ్వే గుడ్ గర్ల్, వీళ్ళందరూ బ్యాడ్. గుడ్ జాబ్, నువ్వే గుడ్. మమ్మీ నీళ్ళు చేయలేదు అంటే వీళ్ళందరూ ఎవ్వరు రాలేదు. ఒక కొత్త న్యూ టీ స్ట్రైనర్ ఉన్నింది. ఇంకా దాంతో నేను ఫిషెస్ని తీస్తూ ఉన్నాను. అయితే టీ స్ట్రైనర్కి ముందు కొంచెం గ్యాప్ ఎక్స్ట్రా ఇచ్చిండ్రు కదా, దాని నుంచి ఆ గ్యాప్లో నుంచి ఫిషెస్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. అందువల్ల అది ఎక్స్ట్రా కట్ చేసేసాను. ఇంకా ఈజీగా పట్టుకునే కావద్దు కదా ఫిషెస్ని అనేసి. ఇంకప్పుడైతే కొంచెం ఈజీగా అయింది పట్టుకునేకి ఫిషెస్ని. ఇంకా పట్టుకొని ఈజీగా నెక్స్ట్ బౌల్లోకి వేసేస్తూ ఉన్నాను. ఒక పెద్ద టబ్ లాంటిది ఉంది చిన్నది. ఇంకా దాంట్లో వాటర్ తీసుకొని దాంట్లోకి ఇలా ఇంకా ఫిషెస్ అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ ఉన్నాను. అది కట్ చేసిన తర్వాత ఈజీగా వచ్చేసినాయి. ఇలా 1 by 1 అన్నీ తీసి ఆమెను వేసాను. ఇంకా 2 ఉన్నాయి. గోల్డ్ ఫిష్ అయితే చాలా టార్చర్ పెట్టింది. అస్సలు రానట్టుంది. ఎంత ఫాస్ట్గా అది తిరుగుతూ ఉన్నిందంటే లోపల. చాలా టైం అయితే పట్టింది గోల్డ్ ఫిష్ని తీసేకి. ఇంకా పైకి అయితే జంప్ చేస్తూ ఉన్నింది. పైకి వచ్చేసి ఏమన్నా అది పైకి జంప్ చేసినట్టు కింద ఎక్కడ పడద్దు అనేసి ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ అన్నీ కిందకైతే వంచేసాను. అంటే అది పైకి వచ్చేసి జంప్ చేస్తూ ఉంది. అది మళ్ళీ కింద పడిందంటే మళ్ళీ తీసే కష్టం అనేసి వాటర్ అని తీసాను. కొన్ని వాటర్ ఉంచి తర్వాత ఇంకా ఫిషెస్ అన్నీ తీసేస్తూ ఉన్నాను. గోల్డ్ ఫిష్ ఒకటే చాలా టార్చర్ పెట్టింది. చాలాసేపు ఫిష్ కోసం స్ట్రగల్ అయితే అయ్యాను తీసేసరికి. ఇంకా అక్వేరియం తెచ్చాక హస్బెండ్ నేను క్లీన్ చేస్తానులే అనిండు. ఇంకా హస్బెండ్ అయితే ఇంకా చేయలేదు. ఇంకా నేనే చేయాల్సి వచ్చింది. ఇంకా వాటర్ అయితే చాలా డర్టీగా అయిపోతున్నాయి. ఇంకా క్లీన్ చేయక తప్పలేదు. ఇంకా అలా ఫిషెస్ అన్నీ దాంట్లోకి వేసుకున్నాక వాటర్ అంతా తీసేసి ఇంకా గ్లాస్ ట్రే ఉంది కదా అక్వేరియం, అదంతా బాగా నీట్గా వాష్ చేసేసాను. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఇంకా ఈ బౌల్లో ఉండే ఫిషెస్ అన్నీ దాంట్లో వేసేస్తాను. ఇలా ఫిషెస్ అన్నీ వేసేసాను. ఇంకా దాని ప్లేస్లో పెట్టేసి తర్వాత ఎక్స్ట్రా వాటర్ అని తెచ్చి ఇలా పోసేసాను. చాలా భయపడ్డాయి. ఇంకా తర్వాత ఇంకా దాన్ని నీళ్ళు సరిపడిన నీళ్ళు పోసి కొంచెం ఫుడ్ వేసి ఏమన్నా క్లోజ్ చేసి పెట్టేశాను. మళ్ళీ దాని ప్లేస్లో అవి సేఫ్గా ఆడుకుంటా ఉన్నాయి. కొంచెం రిలాక్స్ అయిపోయేసినాయి కొంచెంప్పటికి. ఇలా కొంచెంప్పటికంతా కొంచెం రిలాక్స్ అయిపోయి బాగా ఆడుకుంటూ ఉన్నాయి. చాలా బాగా ఫైట్ చేస్తాయి గోల్డ్ ఫిష్ మళ్ళీ బ్లాక్ ఫిష్ అయితే మాత్రం. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా బీరకాయ పచ్చడి చేస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. కారానికి ఎన్ని కావాలో అన్నీ. నాకు కారం స్పైసీనెస్ ఎంత కావాలో అంతకైతే పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసేసుకుంటాను.
ఇంకా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ పైన పొక్కు ఉంటుంది కదా, ఆ పొక్కు కూడా యాడ్ చేశాను కొంచెం. అది కూడా వేస్ట్ చేయం కదా, పచ్చడి చేస్తాం కదా, అది కూడా కొంచెం తీసుకున్నాను. తర్వాత బీరకాయని కూడా ముక్కలుగా కట్ చేసి ఇలా యాడ్ చేసుకున్నాను. ఇంకా బీరకాయని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాను. లేత బీరకాయ చాలా జల్దీ ఫ్రై అయిపోయింది. చాలా బాగా కుక్ అయిపోయేసింది బీరకాయ కూడా, లేతది కదా ఈజీగా కుక్ అయిపోయేసింది. ఇలా ఫ్రై చేసుకున్నాను ఒక 2-3 మినిట్స్ అలా. బీరకాయ కూడా బాగా కుక్ అయ్యి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 టమాటోస్ తీసుకున్నాను. ఇలా కట్ చేసి టమాటోస్ కూడా యాడ్ చేసేసాను. టమాటోని కూడా బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ లిడ్ క్లోజ్ చేసి నేను ఒక 5 మినిట్స్ అలా బాగా కుక్ చేసుకున్నాను. కావాలంటే వాటర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. కానీ మనం మూత పెట్టంగానే బీరకాయలో ఉండే వాటర్, టమాటోలో ఉండే వాటర్ అన్నీ వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్గా. ఇంకా వాటర్ అయితే అంత అవసరం లేదు. అవసరం పడితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టమాటో కూడా బాగా కుక్ అయిపోయింది కదా, నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా కొంచెం కూల్ అయిన తర్వాత నేను ఇంకా మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఇంకా మిక్సీ జార్లో వేసి కొంచెం కల్లుప్పు కూడా వేసి ఇంకా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ పచ్చడికి తాలింపు కూడా వేసేసాను. చాలా సూపర్ అండ్ టేస్టీగా వచ్చింది. సింపుల్గా కూడా అయిపోయింది పచ్చడి అయితే. చాలా బాగా వచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే బీరకాయ పచ్చడి చేసేసాను. బీరకాయ పచ్చడితో పిల్లలు తినలేరు కదా అనేసి ఇంకా పన్నీర్ ఉన్నింది. పన్నీర్ కర్రీ చేశాను. ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను కొంచెం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి ఏమన్నా ఆయిల్లో వేసాను. జస్ట్ ఒక 1 మినిట్ అలా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటాను ఆనియన్ని. ఇక్కడ ఆనియన్ బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది కదా, ఇక్కడ ఒక టమాటో తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఒకే టమాటో తీసుకున్నాను. ఇంకా నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అది యాడ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఇక్కడ అల్లము మళ్ళీ గార్లిక్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇక్కడ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. ఇంకా కూల్ అయిన తర్వాత మిక్సీకి వేసుకొని నేను గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాను. ఇలా గ్రైండ్ చేసి తీసేసుకున్నాను. మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇంకా అదే సేమ్ ప్యాన్లో నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పన్నీర్ని ఇలా కట్ చేసి పెట్టేస్తాను. ఇంకా పన్నీర్ని జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకునేది మన ఇష్టం అనమాట, ఇది ఆప్షనల్. ఫ్రై చేసుకోకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు కర్రీలో. నేనైతే బాగా ఫ్రై చేసుకుంటాను మంచి కలర్ వచ్చే వరకు. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను పన్నీరు. ఇంకా ఇలా అన్ని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. సేమ్ బాండ్లీలోనే ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే నేను ఒక బే లీఫ్ వేసాను. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటో మళ్ళీ ఆనియన్, ఆ ప్యూరీ అయితే యాడ్ చేసేసాను. ఆనియన్ మళ్ళీ టమాటో పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా కుక్ చేసుకుంటాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మన ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు నేను స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. పసుపు వేసాను, సరిపడిన కారం యాడ్ చేశాను, తర్వాత ధనియా పౌడర్, మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేశాను, ఇంకా జీరా పౌడర్, తర్వాత సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసి ఇంకా అన్నీ బాగా మిక్స్ చేసుకుంటాను.
ఇంకా స్పైసెస్ అని బాగా కుక్ చేసుకుంటాను. ఒక 1 మినిట్ మళ్ళీ గ్రేవీలో బాగా కుక్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసేస్తాను, కర్రీ లీఫ్. ఇప్పుడు స్పైసెస్ అన్నీ బాగా కుక్ అయిపోయినాయి. ఇంకా గ్రీన్ పీస్ ఉంది, గ్రీన్ పీస్ యాడ్ చేసేస్తాను ఇప్పుడు. ఇంకా గ్రీన్ పీస్ యాడ్ చేసినాక జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే పన్నీర్ మనకి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువగా. ఇంకా గ్రీన్ పీస్ కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, జస్ట్ ఒక 1 మినిట్ అలా దాన్ని బాగా కుక్ చేసుకున్నామంటే కుక్ అయిపోద్ది. ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా పట్టేలాగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా బాగా మిక్స్ చేసుకుంటాను లిడ్ క్లోజ్ చేసి, గ్రీన్ పీస్ కుక్ అయ్యే వరకు. ఇంకా లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకున్నాను. గ్రీన్ పీస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయేసినాయి. ఇంకా గ్రీన్ పీస్ కుక్ అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, పన్నీర్ కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇంకా పన్నీర్ యాడ్ చేసుకున్నాక జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత కర్రీకి సరిపడిన వాటర్ పోసి ఇంకా లిడ్ క్లోజ్ చేసి 1 మినిట్ మాత్రం బాగా కుక్ చేసుకుంటాను. ఇంకా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, సింపుల్ అండ్ టేస్టీగా. ఇంక ఇక్కడ సరిపడిన వాటర్ అయితే పోసాను, లిడ్ క్లోజ్ చేసి జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా బాయిల్ చేసుకుంటాను. ఇంకా రైస్కి, చపాతీకి దేనికైనా తినచ్చు కదా, చాలా సూపర్ అండ్ టేస్టీగా వచ్చేసింది. ఇంకా వాటర్ పోసాను కదా, లాస్ట్లో కసూరి మేతి యాడ్ చేశాను. కసూరి మేతి యాడ్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా, మంచి టేస్ట్ అనిపించేస్తుంది. ఇంకా కసూరి మేతి యాడ్ చేసి ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్, మళ్ళీ కొంచెం షుగర్ వేసాను. షుగర్ అనేది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేనైతే కొంచెం షుగర్ వేసాను. ఇంకా అన్నీ బాగా మిక్స్ చేసుకొని నేను ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను ఒక 1 మినిట్ వరకు, బాగా బాయిల్ అయ్యే వరకు. ఇక్కడ బాగా బాయిల్ అయిపోయింది. ఇంకా నాకు పన్నీర్ మటర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ మటర్ కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత నేను కర్రీ అవుతానే ఇంకా పిల్లలకి వచ్చేసి నేను జెల్లీ చేస్తున్నాను. ఇక్కడ జెల్లీ ప్యాకెట్ తీసుకున్నాను, జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది. ఇంకా జెల్లీ తీసుకున్నాక వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఇంకా జెల్లీని బాగా వాటర్లో డైల్యూట్ చేసుకునేకి. ఇంకా వాటర్ పోస్తా మిక్స్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా కొంచెం వాటర్ పోసి ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసి ఇలా మిక్స్ చేసి పెట్టేశాను. తర్వాత స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టి ఇంకా సరిపడిన వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా నాకు స్వీట్నెస్ ఎంత కావాలో అంత షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తీగా ఉంటేనే బాగుంటుంది కదా జెల్లీస్, ఇంకా దాని ప్రకారం నేనైతే షుగర్ అయితే యాడ్ చేశాను. ఇంకా షుగర్ కంప్లీట్గా డైల్యూట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటాను. షుగర్ కంప్లీట్గా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను జెలటిన్ వాటర్లో డైల్యూట్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు జెలటిన్ అనేది యాడ్ చేసేస్తున్నాను వాటర్లో. ఇంకా స్టవ్ పైన ఎత్తి దించేసాను. ఇప్పుడు జెలటిన్ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా జెలటిన్ అనేది వాటర్లో కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇంకా తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ నేను అలా బాయిల్ చేసేస్తాను. ఒక బాయిల్ వచ్చిన తర్వాత నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఒక బాయిల్ అయిన తర్వాత ఇక్కడ బాయిల్ అయిపోయింది కదా, వెంటనే నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా దించేసి ఒక 3 బౌల్స్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను జెలటిన్ది. అక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను, ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఆ సేమ్ ప్యాన్లో అయితే ఎల్లో కలర్ వేసేస్తాను, ఫుడ్ కలర్. ఇంకా అన్ని కలర్స్ ఇలా యాడ్ చేసుకున్నాక నాకు అక్కడ సిలికాన్ మోల్డ్స్ ఉన్నాయి కదా,
ఓట్లలో ఈ బ్యాటర్ అనేది యాడ్ చేసేస్తాను. ఇలా అన్నిట్లో ఇలా ఫిల్ చేసి పెట్టేసుకున్నాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక 2 అవర్స్కి 2-3 అవర్స్ పైన. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి ఇచ్చాను నేను. అప్పటికి కంప్లీట్గా బాగా సెట్ అయిపోయింది జెల్లీస్ అయితే. ఇంకా డీమోల్డ్ చేశాను, చాలా బాగా వచ్చాయి కదా జెల్లీస్, ఇలా చాలా బాగా వచ్చేసాయి. ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తాను. జెల్లీస్ రెడీ అయిపోయినాయి, ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా ఈవినింగ్ 3:30 ఆ టైంలో 3:30-4 మధ్యలో ఇచ్చేసాను. ఇంకా తింటూ ఉంటారు కదా అనేసి ఇంకా ఇలా హ్యాపీగా జెల్లీస్ అయితే తింటూ ఉండరు. ఇంకా ఈవినింగ్ హస్బెండ్ వస్తా దిల్ కుష్ టైప్లోనే ఇది చాలా సూపర్గా ఉంది, టేస్టీగా ఉంది. లోపల స్టఫింగ్ వచ్చేసి కోవా చాలా బాగుంది, చాలా టేస్టీగా అనిపించింది. యాక్చువల్లీ స్వీట్ అంతగా తిన్ను, ఇదైతే 1 పీస్ మొత్తం తినేసాను నేను. అంత బాగుంది, చాలా టేస్టీగా ఉంది, వేడి వేడిగా ఉంది, చాలా బాగా అనిపించేసింది. ఇంకా బాబుకి కూడా ఇచ్చాను, చాలా బాగుందని తినేసిండు బాబు కూడా. నిజంగానే చాలా టేస్టీగా ఉంది, కోవా ఉంది స్టఫింగ్లో అయితే చాలా సూపర్గా ఉన్నింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.